బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ ఆమె భర్త భార్గవ్ రామే ప్రధాన నిందితులని తేల్చారు పోలీసులు. కిడ్నాప్ లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశారు, కిడ్నాప్ కు ఎక్కడ ప్లాన్ వేశారు, ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారో ఆధారాలు సేకరించామన్నారు సిపి అంజనీ కుమార్. మొత్తం 19 మంది కిడ్నాప్ లో పాల్గొన్నారని చెప్పారు. త్వరలోనే భార్గవ్ ను అరెస్ట్ చేస్తామన్నారు. అఖిలప్రియ కుటుంబ సభ్యులు చెప్పేవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. సికింద్రాబాద్ కోర్టు అఖిలప్రియను 3 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. దీంతో చెంచల్గూడ జైలు నుంచి గాంధీ హాస్పిటల్కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత బేగంపేటలోని మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు. కిడ్నాప్ కేసులో ఆమెను ప్రశ్నించనున్నారు పోలీసులు. ఆఫ్ బోయిన్పల్లి కిడ్నాపింగ్ కేసు కి అరెస్ట్ జరిగింది. డీటెయిల్స్ ఆఫ్ ఈ 3 అక్యూజ్డ్ పర్సన్స్ ఎన్ మల్లికార్జున్ రెడ్డి, బోయా సంపత్ కుమార్, దోడ్లు బాలా చెన్నయ్య. ఈ ఆపరేషన్ లో కొన్ని ఐటమ్స్ కి సీజర్ కూడా జరిగింది. ఈ సీజ్డ్ ఐటమ్స్ వర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద కమిషన్ ఆఫ్ offense and preparation of offense. ఇదిలో మొబైల్ ఫోన్స్ 3 which has details of crime data. Some of the number plates were used, some of the number plates were not used. 2-wheelers vehicle registration number AP07BK3999 ఇది fake number plate ఉంది. Honda CBR vehicle which was used in the commission of the crime. కొన్ని ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ లో అక్యూజ్డ్ 1 భూమా అఖిల్ ప్రియా రెడ్డి ఈ ఆపరేషన్ కి ముందు మల్లికార్జున్ రెడ్డి ద్వారా 6 సిమ్ కార్డ్స్ కి పర్చేజ్ జరిగింది. అవుట్ ఆఫ్ ఈ 6 సిమ్ కార్డ్ లో ఈ నంబర్ అక్యూజ్డ్ 1 భూమా అఖిల్ ప్రియా రెడ్డి was using this number is located at residence of Bhuma Akhil Priya Reddy at Lodha Beletsa apartment Kukatpalli. So idi kuda oka evidence undi. Criminal with the crime, conspirator with the crime. As per the confession statement of Boya Sampath, ata native of Kurnool district and personal assistant ga almost 3 years nunchi panchestunaru. Accused persons, other accused persons ki interaction with Bhuma Akhil Priya Reddy kuda undi. Idiki kuda evidence mana dagre undi. Entire accused persons regular ga Guntur Sinu తర్వాత భార్గవ్ రామ్ తోటి రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. అండ్ ఆల్సో విత్ A1 భూమా అఖిల్ ప్రియా త్రూ మొబైల్ ఫోన్. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ జైల్ కి వచ్చారు. అండ్ జైల్లో ఒక సెకండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరిగింది. అండ్ సెకండ్ మెడికల్ ఎగ్జామినేషన్ లో కూడా రిపోర్ట్ లో అక్యూజ్డ్ వాస్ ఫిజికలీ అబ్సల్యూట్లీ ఫిట్. దట్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ ది డాక్టర్స్. అఖిలప్రియ పోలీస్ కస్టడీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అడిగి తెలుసుకుందాం. షరీఫ్, అఖిలను పోలీసులు ప్రశ్నిస్తున్నారా? ప్రెజెంట్ విచారణ స్టేటస్ ఏంటి? అఖిలప్రియను ఈ కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియ చుట్టూ ఉచ్చు బిగుస్తుందని చెప్పాలి. డే 1 నుంచి కూడా ఎప్పుడైతే కిడ్నాప్ కేసు వ్యవహారం తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి అఖిలప్రియ పైన ఆమె భర్త భార్గవ్ పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే A2గా ఉన్నటువంటి ఆమెను A1 గా చేర్చారు. ఎందుకంటే అంత కాన్స్పిరసీ ఇందులో కేసులో ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఆమెను రిప్లేస్ చేశామనేటువంటి విషయాలను కూడా నేరుగా హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ చెప్పడం జరిగింది. కోర్టు ఆదేశాలతో, అంటే సికింద్రాబాద్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. దీంతో బోయిన్పల్లి పోలీసులు చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఆమెను తీసుకురావడం జరిగింది. ముందుగా అక్కడ నుంచి చెంచల్గూడ జైల్లో ఆమెను రిసీవ్ చేసుకున్న తర్వాత గాంధీ ఆసుపత్రిలో మెడికల్ ఎగ్జామినేషన్ అంతా కూడా కంప్లీట్ చేశారు. ఆ తర్వాత నేరుగా ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఏదైతే బేగంపేట ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉందో ఇక్కడికి ఆమెను తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే మొదట లోదా టవర్స్ కుకట్పల్లిలో ఆమెను అరెస్ట్ చేశారో అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడికే తీసుకువచ్చి ఆమెను ఇంట్రాగేషన్ చేశారు. ఆమె స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారు. అంతకు ముందే వాళ్ళ ఇంట్లో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్లు టాలీ కాని వ్యవహారంలోనే ఆమెని అరెస్ట్ చూపిస్తున్నటువంటి
ఇష్యూ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మాత్రం చాలా కీలకంగా ఈ 3 రోజుల పాటు కస్టడీ అనేది పోలీసులు భావిస్తూ వస్తున్నారు. చాలా మెటీరియల్ ఇందులో క్యాలిక్యులేట్ అంటే మెటీరియల్ ఇందులో సీజ్ చేశారు. ఫేక్ నెంబర్ ప్లేట్స్ కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే వీళ్ళు స్కెచ్ వేశారు, రెక్కీ నిర్వహించారో అండ్ రెక్కీ కంటే ముందు ఏం జరిగింది, వాట్ ఈస్ వాట్ అనేటువంటి పూర్తి డీటెయిల్స్ ని కూడా బోయినపల్లి పోలీసులు పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. ఆమె ఫోన్ కాలింగ్స్ కూడా ఏ నంబర్లతో ఎన్నెన్నిసార్లు ఫోన్ కాల్ చేసింది, ఈ కిడ్నాప్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళతో ఎంతసేపు డ్యూరేషన్ నడిచింది, ఆ కాల్ లిస్ట్ కావచ్చు, కాల్ రికార్డింగ్స్, వాటితో పాటు సెల్ ఫోన్ టవర్స్, ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా ఆమెతో మరొకసారి అడిగే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆమెకు సంబంధించినటువంటి లాజిస్టిక్స్ అన్ని కూడా లోపలికి తీసుకువెళ్లారు. దీన్ని బట్టి చూస్తే కనుక ఈ 3 రోజులంతా కూడా పోలీసుల సమక్షంలోనే ఆమె విచారణ ఎదుర్కొనే అవకాశాలు అయితే 100% గా కూడా కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆమె అడ్వకేట్ ని కూడా లోపలికి అలో చేశారు. అడ్వకేట్ల సమక్షంలోనే ఆమె ఇంటరాగేషన్ కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మెయిన్ గా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తాజాగా మొత్తం ఈ రోజు అరెస్ట్ చూపించినటువంటి వాళ్ళతో కలుపుకొని మొత్తం 4 ఈ కేసులో అరెస్ట్ అయ్యారని చెప్పాలి. భార్గవరావు పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి ఆ పర్సన్ ని కూడా ఎవరైతే మల్లికార్జుని అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన అరెస్ట్ ని కూడా ధృవీకరించారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. అంటే క్రైమ్ రూట్ ని చెప్పారు, ఏ విధంగా క్రైమ్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు, క్రైమ్ లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి పూర్తి విషయాలను కూడా చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం అఖిలప్రియకు సంబంధించినటువంటి ఎవరైతే పర్సనల్ అసిస్టెంట్ ఉన్నారో అతన్ని కూడా అరెస్ట్ చూపించినటువంటి పరిస్థితి. ఎక్కడైతే సిమ్ కార్డ్స్ వీళ్ళంతా కూడా కొన్నారు, ఏ షాప్ లో సిమ్ కార్డు కొన్నారు, ఆ సిమ్ కార్డు కొనడానికి కీలకంగా వ్యవహరించినటువంటి ఆ పర్సన్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ లో భాగంగా ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇప్పుడు ఈ 3 రోజుల పాటు కస్టడీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ 3 రోజుల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని అఖిలప్రియ బ్రీఫ్ చేస్తుంది, ఆమె ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఫర్దర్ గా బోయినపల్లి పోలీసుల స్టెప్ ఉండబోతుందని చెప్పాలి. ఏదేమన్నప్పటికీ పోలీసులు చెప్తున్నట్టు కావచ్చు, పోలీసులు భావిస్తున్నట్టుగా కూడా ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి కస్టడీ మాత్రం చాలా కీలకంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ఒకటే చెప్తున్నారు పోలీసులు, కోర్టులో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, ఏదైతే ఇందులో ప్రైమ్ అక్యూజ్ గా ఉన్నటువంటి మరొక పర్సన్ ఎవరైతే భార్గవరామ్ ఉన్నారో అతని దగ్గర కొన్ని మెటీరియల్ సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అతడు ఎక్కడున్నాడు అనేటువంటి విషయం కూడా అఖిలప్రియకు తెలుసు. సో అఖిలప్రియ దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా పోలీసులు లీకులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ కాన్స్పిరసీలో అంతా కూడా అంటే దాదాపు ఒక 19 మంది కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఫోన్ కాల్స్ అంతా కూడా ఎవరైతే గుంటూరు సీను అనేటువంటి పర్సన్ పేరు తెర మీదకి వస్తోంది, అతడు కీ రోల్ గా ఇందులో ఉన్నారు. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే ఆలగడ్డ వాసులు కావచ్చు, గుంటూరుకి సంబంధించినటువంటి వాసుల ప్రమేయం ఇందులో ఎక్కువ శాతం ఉంది అనేటువంటి విషయాలపైన కూడా పోలీసులు ఫోకస్ చేయడం జరిగింది. గుంటూరు సీన్ తో కూడా చాలా సార్లు ఒక టెంపరీ నంబర్ ని కూడా అఖిలప్రియ తీసుకుంది అనేటువంటి వర్షన్ ని పోలీసులు చెప్తున్నారు. ఆన్ ది రికార్డ్ గా కూడా పోలీసులు చెప్పడం జరిగింది, ఒక టెంపరీ నంబర్ తో 49 సార్లు ఆమె ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు, కాల్ రికార్డ్స్ తమ దగ్గర ఉన్నట్లు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. పూర్తి ఆధారాలను కోర్టులో సబ్మిట్ చేయడానికి ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా ఎదుర్కొంటామనేటువంటి విషయాలను కూడా పోలీసులు చెప్తున్నారు. గుంటూరు సీన్ తోనే 49 సార్లు ఆమె టెంపరీ నెంబర్ తో మాట్లాడింది. ఆ తర్వాత మరొక పర్సనల్ నెంబర్ తో కూడా మరొకసారి ఈ గుంటూరు సీన్ తో పాటు కాన్ఫరెన్స్ లో మరొక 5గురితో ఆమె మాట్లాడినట్లు కూడా కేసులో ఎస్టాబ్లిష్ చేసినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక చూడాలి ఈ 3 రోజుల పాటు కస్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాంటి కేసు స్టడీ కావచ్చు, కేసు డైరీని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. యోగిత. రైట్, థ్యాంక్ యూ షరీఫ్.